మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు బంగారం కొనుక్కోలేని స్తోమత లేని వాళ్ళు వెండి కూడా కొనుక్కోవడం మంచిది, అది కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుందని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది. అంటే మీ అనాలైసిస్లో వెండి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఈజ్ ఏ వెరీ గుడ్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా గుడ్ ఆల్టర్నేటివ్ టు గోల్డ్. ఎందుకంటే పసుపు పచ్చదనం అనేది సెంటిమెంట్. ప్రపంచం మొత్తంలో నాకు తెలిసినంత వరకు, నాకున్న కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఇండియాలో కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఈజ్ వెరీ హై. ఇండియాలో సౌత్ ఇండియా ఈజ్ మోర్. నేను పెళ్ళి ఫంక్షన్లు అయ్యామంటే ఒక కేజీ గోల్డ్ వేసుకొని వెళ్తున్నారు జనాలు. సో అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే గోల్డ్ రేట్ ఆకాశాన్ని అంటుకున్నాయి. మనం చూసుకుంటే 56,000 82,000 82,500 పీక్ వెళ్ళింది 24 క్యారెట్. అంటే 22 ఒక 5-6 తక్కువ. సో దాన్ని బట్టి చూసుకుంటే సామాన్య ప్రజలు కొనుక్కునే పరిస్థితి తగ్గిపోయింది, లేదు, ఆల్మోస్ట్ లేదని. ఎందుకంటే ఒకటి మన లాస్ట్ టైం డబ్బులు లేక స్కీమ్స్లో కొనుక్కుంటున్నారు, అది చూసాం. ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలంటేనే ఒక డైమండ్ కొన్నట్టు అయిపోయింది యాక్చువల్లీ. ఒకప్పుడు సిల్వర్ రేట్ చాలా తక్కువ ఉండేది గోల్డ్ కంట. అంటే ఇది ఎప్పుడు 10 గ్రాములకి అది కేజీకి పోలుస్తాం. అది ఇప్పుడు ఎంత అయింది? 1,00,000 దాటిపోయింది. మనకి 1,04,000 1,03,000 అయింది ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు 92,000 93,000 పడిపోయింది. అంటే ఇప్పుడు పడిపోయినది తాత్కాలికమే వెండే. అండ్ ఇప్పుడు నాకు చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా నాకు లాస్ట్ మంత్ ఒక ఆయన గారు ఏదో టెంపుల్కి గోల్డ్ ఆకారంలో చేసిస్తా అన్నారు. ఈ రేట్లు పెరిగాక నా మైండ్ మార్చుకున్నాడు, సిల్వర్ కొంటున్నాడు. ఎందుకంటే అంత కేజీ వస్తుంది, ఆ రేటు తట్టుకోలేకపోతున్నాడు ఆయన. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో సిల్వర్ అనేది నాకు తెలిసి 104, 103 అంటే 1,03,000 దగ్గర నుండి తగ్గుతూ గత 10 రోజులుగా ఇట్ హెస్ కమ్ టు 92,000 93,000. ఇంకా కొద్ది తగ్గుతుంది, కానీ తర్వాత పీక్కి వెళ్ళిపోతుంది. మేబీ 1.1 1.2 అంటే 1,20,000 1,15,000 కూడా వెళ్ళొచ్చు. గోల్డ్ ఇన్వెస్టర్స్ అందరికీ డైవర్ట్ అవుతున్నారు. గోల్డ్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారు మీరు చూసుకుంటే 20,000కే తులం బంగారం మీరు చూసారు కదా, మనం మాట్లాడుతున్నాం. 20,000కి ఎట్లా వస్తుంది? ఈజ్ ఇట్ పాసిబుల్? ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్ తగ్గుతుంది. మనం మాట్లాడి 24, 22 తర్వాత దాని కింద 18, 14, 9 కూడా ఈ 20,000 అనేది 9. Yes. సో అంటే అందరికీ గోల్డ్ వేసుకోవాలనే కోరిక ఉంటుంది. నేను చెప్పాను, గోల్డ్ అనేది ఆడవాళ్ళకి అత్యంత ప్రీతమైంది, అంటే ఇంపార్టెంట్. అది లేకుండా సర్వైవ్ అవ్వడం, పెళ్ళి అవ్వాలన్నా ఏ ఫంక్షన్ అవ్వాలన్నా బంగారం ఉండాల్సింది. కానీ కొనుక్కోలేకపోతున్నారు. సామాన్య ప్రజలు కొనుక్కోవడానికి 9 క్యారెట్ బంగారం పెట్టారు. ఇక్కడ సిల్వర్కి వచ్చేసరికి ఏంటంటే అది ఉండదు. సిల్వర్ అనేది స్టాండర్డ్గా నడుస్తుంది. అయితే ఒకప్పుడు ఈ గోల్డ్ పెరిగినందుకు సిల్వర్ కూడా ఇంపాక్ట్ అయింది, నిధులు. ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంటే, ఎందుకంటే ఇది కూడా మనం ఇమ్మీడియట్ క్యాష్ లిక్విడ్ చేసుకోవచ్చు. లేదా స్టాక్స్లో అలా చేసుకోవాలి. అప్పుడు ఏ కండిషన్ ఉంటుంది, రేట్ ఎలా ఉంటుందో, తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్ అని చూసుకోవాలి. సో ఆ విధంగా చూస్తే డిఫరెంట్గా పెట్టుకోవడం మంచిది. గోల్డ్ అండ్ సిల్వర్ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. అంటే సార్, ఎక్స్చేంజ్ రేట్ ఫండ్స్ వల్లే ఈ వెండి కొనుగోలు అనేది పెరిగిందని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా, ఎందుకంటే వీళ్ళు రకరకాల దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్స్చేంజ్ రేట్ అంటే దానికి గోల్డ్ ఈటీఎఫ్స్ అంటారు దాన్ని, సిల్వర్ ఈటీఎఫ్స్ అని. ఆ ఈటీఎఫ్స్ వల్ల ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్, పోర్ట్ఫోలియో అని 2 ఉన్నాయి. ఈ బాడీల వల్ల ఆపరేట్ చేస్తారు. సో దీనివల్ల ఏమైందంటే రేట్ పెరగడం తగ్గడం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎప్పుడు కూడా నేను చెప్పాను, గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ డైమండ్స్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తుంది. ఒకప్పుడు చెప్పాను నేను, బడ్జెట్ తర్వాత ప్రీ బడ్జెట్, ఆ బడ్జెట్ ఫస్ట్ పిఎంకి వెళ్దంట, ఇండస్ట్రీ పెద్ద ఆయనకి వెళ్తుందంట. ఆయన ఓకే చేస్తేనే వీళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆ స్టేజ్ అంటే ఇన్ఫ్లుయెన్స్. నేను చెప్పేది ఒక టాటా బ్రాండ్, పెద్ద బ్రాండ్, రిలయన్స్, అదాని చాలా ఉన్నాయి కదా, కొన్ని ఇంపార్టెంట్ బ్రాండ్స్ వాళ్ళు చూసుకొని సజెషన్స్ ఇస్తారు. వాళ్ళే మార్చరు, ఇది ఇలా పెట్టి బాగుంటుంది, ఎక్స్పోర్ట్ ఇలా ఉండాలి, ఇంపోర్ట్ ఇట్లా ఉండాలి. అదేవిధంగా సిల్వర్ కూడా ఇట్స్ కంట్రోల్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు గోల్డ్కి మనం ఏమనుకున్నాం, ఎక్కడైతే ఒకేసారి గోల్డ్ రిలీజ్ అవుతుంది, ఇప్పుడు యుక్రెయిన్ కానీ లేదా ఇజ్రాయెల్ కానీ ఏవైతే గొడవల్లో ఉన్నాయి, యుద్ధాల్లో ఉన్నాయో, పొలిటికల్ కండిషన్స్, జియో పొలిటికల్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్, జీడిపి, ఇన్ఫ్లేషన్, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది రేటు. సో ఎక్కడైతే ఒకేసారి 1,000 tons 2,000 tons 3,000 రిలీజ్ అయిందో అది రేట్ తగ్గుతుంది, అది రిలీజ్ కానప్పుడు రేట్ పెరుగుతుంది. సో అది ప్యూర్లీ డిపెండ్స్. అంటే ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ లాగా సిల్వర్ ఈటీఎఫ్లు కూడా పెరుగుతాయంటారా? పెరుగుతాయండి. ఎందుకంటే మనం చూసుకుంటే గత 4 years 5 yearsలో ఆ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది 7.57 ఉన్నది. ఎవ్రీ ఇయర్ 7 to 8% గ్రోత్ ఎవ్రీ ఇయర్. సో 7, 15, 22, 29, 30
అంటే ఇలా పెరుగుతూ వచ్చింది. సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. ఎస్ సో అందుకని అది పెట్టుకోవచ్చు మనం. సార్ ఇంకోటి చూస్తే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, 100 మంది చేసే పని ఏ ఒక్కటే చేసేస్తుందని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. మరి ఈ వెండి పెరగడానికి కూడా కారణం, ధర పెరగడానికి కూడా కారణం కూడా ఏఐ అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏ అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. అది ఏంటంటే రోబో. ఏ ఇస్ నథింగ్, మనిషి చేసే పని ఏ చేస్తుంది. నేను మన ఒక అప్లికేషన్ చూసాను, అందులో మీరు మాట్లాడే హాయ్ రాధా అని అన్నాడు ఒక ఆయన. అది ఏం కావాలి, ఎస్ సార్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు. పలానా అడిగాడు, ఇవి పలానా, ఎస్ ఇది చెప్పాలండి. అంటే ఏంటంటే మనుషులు చేసే పనులన్నీ ఏ చేస్తాయి. అట్లా మనుషులు మొత్తం అక్కర్లేదు. కొంత దాన్ని కనిపెట్టింది ఎవరండి? హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్ అంటే పవర్ఫుల్ ఇంకేం లేదు. బట్ యాక్యురసీ లెవెల్స్, టైం రిక్వైర్డ్ ఇది. సో ఏ విధంగా ప్రభావం ఉంటుందంటే ఆల్రెడీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో ఇప్పుడు మీరు సిల్వర్ అనేది చాలా ప్లేస్లో వాడతారు. థర్మల్ కండక్టర్, సెమీ కండక్టర్స్, వీటిలో కంపల్సరీ సిల్వర్ ఉంటుంది. సో సిల్వర్ యూసేజ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ పెరిగిన మార్కెట్ రేట్ కూడా పెరుగుతుంది. సో ఏ ఈజ్ బెటర్ టూల్. అండ్ దానివల్ల ఫ్యూచర్లో ఈ ఎలక్ట్రానిక్ ల్యాప్టాప్స్, టీవీస్, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా దాన్ని వాడతారు. సిల్వర్ డయోడ్స్ అంటారు. సిల్వర్ అంటే లీడ్ ఉంటుంది, లెడ్ అని ఉంటుంది మన సాల్డరింగ్ చేసినప్పుడు. సో సిల్వర్ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో, నేను చెప్పాను, వెన్ డిమాండ్ గ్రోస్ హై, సప్లై ఇస్ లెస్, రేట్ పెరుగుతుంది. అండ్ డిమాండ్ ఈజ్ లెస్, సప్లై ఇస్ మోర్, రేట్ తక్కువ ఉంటుంది. సింపుల్ ఫార్ములా, నేను చెప్పేది జనరల్ మార్కెట్ ఫార్ములా. సో ఈ రెండింటి ప్రకారం చూసుకుంటే ఏఐ వల్ల కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఏఐ ఇంపాక్ట్ సిల్వర్ ప్రైస్ మీద బాగానే ఉంటుంది అంటారు? డెఫినెట్గా ఉంటుంది, 100%. అయితే సార్ ఇంకా మళ్ళీ ఇప్పుడు గోల్డ్ పూత వేసినటువంటి వెండి ఆభరణాలు కూడా మనం చూస్తూనే ఉంటాం కదా, వాటికి ధర కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు మూల కారణం ఏంటంటే గోల్డ్ అయితే గోల్డ్, సిల్వర్ డెఫినెట్గా పెడుతుంది. సిల్వర్ కోటింగ్ అంటారు, లేదా గోల్డ్ కోటింగ్ అంటారు, బ్రాస్ ప్లేటెడ్ అంటారు. ఇప్పుడు చాలా వరకు కొనుక్కునే వాళ్ళు గోల్డ్ ప్లేటెడ్ కొనుక్కుంటారు. పైన ఒక లేయర్ వాచ్లు కూడా వచ్చాయి మీకు తీసుకుంటే, గోల్డ్ వాచెస్ వచ్చాయి. అంటే ఫ్రేమ్ అంటే కట్టే హ్యాండ్ ఇది ఉంటుంది కదా, బెల్ట్, అది కూడా గోల్డ్ వస్తుంది. లోన డైల్ గోల్డ్. సెలబ్రిటీస్ 30 లక్షలు, 3 కోట్లు, 4 కోట్లు, నేను ఎవరో చూసాను. ఒక వాచ్ కాస్ట్ 3 కోట్లు, 4 కోట్లు. అందులో గోల్డ్ డైమండ్సే ఉంటాయి, గోల్డ్ డైమండ్స్ ఉంటాయి. ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్ళికి వెళ్తే చూసుకుంటే కొన్ని కోట్లు డ్రెస్సులు వేసారు, మొత్తం డైమండ్స్, గోల్డ్ వాడింది. సో గోల్డ్ అనేది అన్ని విధాలుగా పనిచేస్తుంది. అదేవిధంగా సిల్వర్ కూడా వస్తుంది. చాలామంది సిల్వర్ ఆర్టికల్స్ పెట్టుకుంటారు, రైట్, యాంటీక్ పీసెస్ ఉంటాయి. సిల్వర్ కూడా బాగానే కనిపిస్తుంది. సో ఎవరైతే డబ్బులు పెట్టుకోలేరో గోల్డ్ కొను, ఇది ఆప్షన్, సెకండ్ ఆప్షన్. సో ఫైనల్ గా వెండి దండిగా లాభాలు ఇస్తుంది, బంగారాన్ని మించిపోతుంది వెండి అంటే ఏం చెప్తారు సార్? మించిపోయింది ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఇందులో ఈటీఎఫ్లు అని మాట్లాడుకున్నాం కదా, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. 1 నెలకు ఉన్నాయి, 3 నెలలకు ఉన్నాయి, 6 నెలలకు ఉన్నాయి, 1 ఇయర్కి ఉన్నాయి. ఇందులో చూసుకుంటే రిటర్న్స్ బాగా కనిపించే కాబట్టి జనాలు ఎక్కడే డబ్బులు ఎక్కువ వస్తుంది, రెట్టింపు వస్తుంది, అక్కడికి వెళ్తారు జనాలు. పబ్లిక్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మీరు నేను చెప్పిన వాడు మార్కెట్, ఇప్పుడు రాజకీయంలో ఓటు గెలుస్తాడో పోతాడంటే మనం చెప్పలేం, పబ్లిక్ చెప్తారు, మీరు నేను చెప్పలేం. ఓవర్ నైట్ సిచ్యువేషన్ మారిపోతాయి. మొన్నటి వరకు కమలా హారిస్ గెలుస్తారన్నారు, ఎలక్షన్ ముందు ట్రంప్కి వచ్చింది. అదేవిధంగా ఈ ఈటీఎఫ్లు చాలా మంచి గోల్డ్ కాయిన్స్, అది సిల్వర్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు స్కూల్స్లో, కాలేజెస్, స్పోర్ట్స్లో దే గివ్ సిల్వర్, బ్రాంజ్ అండ్ గోల్డ్. సో అందులో కూడా సిల్వర్ ఈజ్ యూజ్. సో అన్ని విధాలుగా యూజ్ అవుతుంది అది. దాని బట్టి ఓవరాల్గా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళంతా కూడా సిల్వర్కి కూడా పెట్టడానికి ట్రై వెళ్తారు అటువైపు కూడా, అంటే ఏమంటారు సార్ మీరు? ఆల్రెడీ ఐ థింక్ 30, 40, 50% డైవర్ట్ అయిపోయారు. ఎందుకంటే 1,80,000, 80,000, 90,000 పెట్టి తొలం కొన్ని. ఒకప్పుడు 1992, 93లో 4,500 ఉండేది 10 గ్రాములు. అక్కడ నుండి 4,000 ఎక్కడికి వెళ్ళిపోయిందని 80,000 వెళ్ళిపోయింది. అంటే 20 times, 22 times పెరిగింది. సిల్వర్ అంత పెరగలేదు మీరు చూసుకుంటే. నాకు తెలిసి మొన్న నిన్నటి వరకు 1 month బ్యాక్, 2 months బ్యాక్ వరకు ఇట్ వాజ్ సమ్ 70,000-80,000 ఉండేది నాకు తెలిసి. 70,000, 60,000 చాలా కాలం ఉంది. అప్పుడు వ్యత్యాసం చాలా ఎక్కువ ఉండేది, 10,000, 15,000 ఉండేది గోల్డ్కి. ఇప్పుడు తగ్గిపోయింది డిఫరెన్స్, బికాస్ సిల్వర్ కన్జంప్షన్ హెస్ గాన్ అప్, గోల్డ్ కన్జంప్షన్ స్లైట్లీ ఫాల్ అండ్ డౌన్. అంటే రానున్న రోజుల్లో ఇప్పుడు మనం గోల్డ్, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మహిళలు ఇష్టపడతారు, జ్యువెలరీ, పెళ్లిళ్ళు అన్నీ అన్నారు కదా, మరి ముందు ముందు వెండి జ్యువెలరీ కూడా వేసుకుంటారు, ఈ గోల్డ్ పక్కన ఆల్రెడీ ఉన్నాయండి. యాంటిక్ పీస్ లో మీకు చూసుకుంటే ఉన్నాయండి, యాంటిక్ పీస్ లో ఆల్రెడీ ఉన్నాయి నాకు తెలిసి. మరి గోల్డ్ కాస్ట్ అనేప్పుడు ఇదే వాడతారు, ఇంకా వేరే ఇతర బ్రాస్ బాగుంటుంది అంతా. బట్ సిల్వర్ అప్ టు సమ్, మీరు దేవుడు గుడిలో కూడా చూస్తే వెండి విగ్రహాలు బాగుంటాయి, బ్రాస్ ఉండదు.
గోల్డ్ ప్లేట్ ఉంటుంది పైన కవర్ చేస్తారు పెద్ద పెద్ద గుడిలో, కొన్ని దాంట్లో రియల్ గోల్డ్ ఉంటుంది. మన నేను థాయిలాండ్ వెళ్ళాను, అక్కడ 800 టన్నులో ఎంతో పెట్టి విగ్రహం చేస్తారు బుద్ధుడిది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్. లేకపోతే ఏం చేస్తారు, ఖాళీగా పెట్టుకునే వాళ్ళు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. పూర్ పీపుల్ కానీ తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళు కొనుక్కుంటారు. థ్యాంక్ యూ సార్.